లూకా సువార్త 23వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచెను. కాగా వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయుటకు అప్పగించెను. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో మనం చదువుకున్న భాగమును ప్రార్థన చేసి విందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, మీకు వందనాలు. మా అతిక్రమముల నిమిత్తం, మా దోషముల నిమిత్తం మీరు కల్వరి సిలువలో బలి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు. అందుకే స్తోత్రం. ఈ సమయంలో నాయన మానవుల పాప పరిహారము నిమిత్తం మీరు కల్వరి సిలువలో బలి మమ్మల్ని విమోచించిన దాన్ని బట్టి ఈ గుడ్ ఫ్రైడే రోజు సిలువ వేయబడిన క్రీస్తు ప్రకటించబడి అనేక మంది రక్షించబడిన వారు నీ రాకడ కొరకు సిద్ధపడినట్లు సహాయం చేయమని, సంఘమునకు క్షేమం వృద్ధియు పరిశుద్ధాత్మ ఆదరణ విస్తరణ దయచేయమని యేసు ప్రభునామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ మొదటిగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దైవ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనము విన్నట్లయితే 23వ వచనాన్ని మనం అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేశారు. ఏం చేశారు? ఎవరిని సిలువ వేయమని? యేసు ప్రభుని సిలువ వేయమని. అయితే యేసు ప్రభు వారికి ఆకలైనప్పుడు ఆహారం పెట్టాడు, రోగులైన వారిని స్వస్థపరిచాడు, చీకటిలో ఉన్న వారిని దరికి చేర్చి బేదలైన వారికి సువార్తను ప్రకటించి చెరలోనున్న వారిని విడిపించటానికి నేను దిగి వచ్చానని ఇన్ని ఉపకారమైనటువంటి సంఘటనలు చేసిన ఆనాడు వారందరూ శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు, యూదులతో పాటు అందరూ ఒకే పట్టుగా ఏమాత్రమున అవకాశం ఇవ్వకుండా పిలాతు గవర్నర్ యొద్ద యేసును సిలువ వేయమని కేకలు వేశారు. వారి కేకలే గెలిసిని అని రాయబడింది. కాగా వారు అడిగినట్టే తీర్పు తీర్చాడంట పిలాతు. ఎవరు అడిగినట్టు? ప్రజలు అడిగినట్టు. ప్రజల మెప్పు కోరి, ప్రజల క్షేమం కోరి కాదు. యేసు ప్రభువారు లేఖనముల ప్రకారం ఆయన మృతి పొందాడు, లేఖనముల ప్రకారం ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. అయితే ఆ సత్యం వారికి తెలియక వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి పరిస్థితులను బట్టి యేసు ప్రభువు మీద అసూయను పెంచుకొని వారి మాటే సమ్మతించినట్లుగా వారి అధికారులకు పిలాతు లోబడి ఏం చేశాడు? తీర్పు తీర్చాడు. అయితే ఇతని వలన ఏమీ ప్రయోజనము లేదని ఏం చేశాడు? తీర్పు తీర్చాడు. అయితే యేసు ప్రభువును వారి ఇష్టం వచ్చినట్లు చేయడానికి ఏం చేశాడంట? అప్పగించాడు. పిల్లారా గమనించండి, 140 దెబ్బలు ఆయన శరీరం మీద కొట్టారు. తృష్ణమైన వేదన అనుభవించారు. ఆయన వీపు మీద వెనక తట్టు మన పాపములను మోసుకొని పోయినని యెషయా తన గ్రంథంలో ప్రవశిస్తాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో మన అతిక్రమముల బట్టి ఆయన గాయపరచబడెను. ఎవరు అతిక్రమాలు? మనవి. గాయాలు ఎవరికి? ఆయనకి. కాబట్టి ఆయనను తృష్ణమైన వేదనను గురి చేశారు. చెంపలు సరిచారు, ఆయనను పిడిగుద్దులు గుద్దారు. ముఖం మీద ముసుకేసి నిన్ను ఎవరు కొట్టారో చెప్పు అన్నారు. అవమానించారు. ఆయన వస్త్రాలు తీసివేసి
ఊదారంగు వస్త్రాలు వేసి ఆయన అవమానపరిచారు. నువ్వు వీధుల రాజు అని ఒక రెల్లు చేతిలో పెట్టారు. తల మీద ఏ కిరీటం పెట్టారు? రాజుకి ఏముండాలి? కిరీటం ఉండాలి. కాబట్టి ఏం పెట్టారు? ముళ్ళ కిరీటం. తల తల్లడిల్లిపోయేటట్లు ప్రభు మన నిమిత్తం వచ్చాడు. అయితే మొదటిగా సిలువ మీద ఆయన పలికాడు. ఆ మాటను నేను గుర్తు చేస్తా. 23:34 చూడండి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగని గనక వీరిని క్షమించమని చెప్పాను. వాడు సీట్లు వేస్తున్నారు, వస్త్రాలు నాకు కావాలి అని ఆయన్ని కొడుతున్నారు, హేళన చేస్తున్నారు, ముఖం మీద ఉమ్మి వేస్తున్నారు. గుంపులు గుంపులుగా ఆయన మీద నేరం మోపాలని ఒకదానెమ్మట ఒకటి తీసుకొస్తున్నారు. అర్ధరాత్రి వేళ 6 పర్యాయాలు సభ జరిపి ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 3 గంటల మీద ప్రభువును సిలువ మీద ఏం చేశారు? వేలాడదీశారు. ఆయన సిలువ మీద అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు వీరిని. ఎవరిని అంటారు అలాగా? చెప్పండి, ఎవరిని అనగలరా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని ఏం చేయాలి? క్షమించండి. ప్రియులారా, గమనించండి. క్షమాహృదయం కలిగిన వాడు మన ప్రభు, దయగలిగిన వాడు మన ప్రభు, కరుణ కలిగిన వాడు మన ప్రభు, సాత్వికుడైన వాడు మన ప్రభు. ఎంత ఘోర పాపాత్ములనైనా ఆయన ఏం చేస్తున్నాడు? క్షమించేవాడుగా ఉన్నాడు. వారికున్న అసమానాన్ని, వారికున్న బలహీనతల నిమిత్తం, మన బలహీనతల నిమిత్తం ఆయన సిలువలో ఏమయ్యాడు? బలి అయ్యాడు. మన పాపముల నిమిత్తం ఆయన ఏం చేయడు? అప్పగింపబడ్డాడు. కాబట్టి మనకు రావాల్సిన శిక్షను ఆయన అనుభవిస్తూ ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేయమంటున్నాడు? క్షమించు. అదే స్టెఫన్ కూడా ఏం చేశాడు? అపొస్తలుల కార్యగ్రంథంలో సౌలు అనే ఒక యవనస్తుడు క్రైస్తవ సంఘాన్ని హింసిస్తున్నటువంటి దినాల్లో స్టెఫనును పట్టుకొని రాళ్లతో కొడుతూ ఉంటే, తండ్రి ఈ పాపం వారి మీద మోపవద్దు అని ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. యేసు ప్రభు కూడా అలాగనే మన జీవితంలో క్షమించే మనసు లేదు. ఏమి లేదు చెప్పండి? క్షమించటం లేదు. భార్య భర్తను క్షమించాలి, భర్త భార్యను క్షమించాలి, తల్లిదండ్రులు అలాగనే క్షమించుకోవాలి. ప్రభువే చెప్పాడు, మీ శత్రువుల కొరకు ఏం చేయండి? ప్రార్థన చేయండి, క్షమించండి, ప్రేమించండి. ఆకలి అయితే అన్నం పెట్టండి, దాహం అయితే దాహం ఇవ్వండి అని రోమపత్రికలో చెప్పాడు 13వ అధ్యాయంలో. కాబట్టి మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం మర్చిపోకూడదని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ప్రభు ఆత్మీయ జీవితానికి ఈ లోకంలో మనము యాత్రా జీవితంలో ముందుకు వెళుతూ ఉండగా ఇవన్నీ మన క్షేమం కోసమే ప్రభు ఏం చేశాడు? మాట్లాడతాడు. అందుకనే ఫిలిప్పీ 2:5 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. ఎవరు కలిగి ఉండాలంట? మనం కలిగి ఉండాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వెరగరు గనుక వీరిని క్షమించమని చెప్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? మండుటెండలో భయంకరమైన, ఇప్పుడు మనం చూస్తూ ఉంటే తెల్లగా ఎండగాస్తూ ఉంది. అలాంటి ఎండలో 9 గంటలకే తీసుకెళ్ళి, అంటే సిలువ వేసే వాళ్ళకి ఏం తగలకూడదు? ఎండ తగలకూడదు. 9ంటికే వాళ్ళ పనికి ఆశించారు. ఆయన నిలవబెట్టారు 3 మేకుల మధ్య. ఆయనను మేకులతో సిలువకు కొట్టేశారు. చిత్రమైనటువంటి వేదనకు గురి చేస్తూ ఉన్నారు. సాయంకాలం 3 గంటల వరకు ఆయన అలాగనే, మనం కుర్చీలో కూర్చోలేం కదా, నిలబడలేం, ఒక చోట కుదురుగా ఉండలేం.
ప్రభు ఆ గొప్ప కార్యాన్ని తనను తానుగా, అందుకనే ఎఫెసీ 5లో చెప్పాడు, క్రీస్తు మిమ్మలను ప్రేమించి. ఎందుకు చేశాడు అది? ప్రేమిస్తేనే మనము మన బిడ్డలను ఎలాగ ప్రేమించి అన్నీ ఏం చేస్తాం? మనకు ఘనత తెచ్చినా సంతోషిస్తాం, అవమానం తెచ్చినా ఓర్చుకుంటాం, సహిస్తాం. అలాగనే మన ప్రభు మనందరి పాపముల నిమిత్తం, అపరాధముల నిమిత్తం, దోషముల నిమిత్తం అవమానపరచబడి ఆయన మీద మోపబడి ఓర్చి సహించాడు. కనుక కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన ప్రభు వైపు చూడాలి. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడాలి. యాత్రా జీవితంలో ఈ భూమి మీద ప్రభు వైపు చూడాలి. ఇంకా నువ్వు దేని వైపు చూసినా, పేతురు ప్రభు వైపు చూసినప్పుడు, ప్రభువా నువ్వు నీటి మీద నడిస్తే నేను కూడా నడవు అని చెప్పాడు. తర్వాత ఏమయ్యాడు? మునిగిపోయాడు. తనకు తానుగా చూసుకున్నాడు. అయ్యో నేను నీటి మీద నడుస్తున్నాను అనుకున్నాడు. నీవు నేను దేవుని వైపు చూస్తే ఎంత కష్టమైనా, ఎంత శ్రమైనా, ఎంత బాధ అయినా, ఎంత ఇబ్బంది అయినా అది బాధ కాకపోవునుగాక. ప్రభు వాటన్నిటిలో నుంచి మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఆయన కల్వరి శిలువలో ఆ శ్రమను, ఆ తృష్ణమైన వేదనను అనుభవిస్తున్నాడంటే తండ్రి తనకు తోడుగా ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు ఏమై ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. అలాగనే నీకు నాకు తోడయ్యుండి మనల్ని నడిపిస్తాడు. అసలు ప్రభువులో మనం చూస్తే పిలాతు పలుసార్లు 23వ అధ్యాయం 3-4 వచనాల్లో, 10వ వచనంలో, 15వ వచనంలో, ఒకటైనను మీరు మోపిన నేరములలో ఒకటైనను నాకు కనపడలేదు, మరణానికి తగినటువంటి హేతు ఏది నాకు కనపడలేదు. కానీ వాళ్ళ కేకలు ఆయన్ని సిలువ వేయండి, సిలువ వేయండి. ఆయన అన్నాడా? రండి మీ సంగతి చూస్తాను రేపు అన్నాడా? రేపు వాడికి రండి, మీకు తెలియదు ఆడు ఎట్టుంటుందో నా సంగతి అన్నాడా? మనమైతే ఏమంటాం? మా ఊర్రా, మా వీధికి రా, మా వాళ్ళని రాని, మా నాన్న రాని, మా బంధువులను రాని అంటా మనమా? అలాగన్నాడా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరే అరిగాడు, వీరిని క్షమించి. అంతేకాదు, ప్రభు స్పష్టంగా చెప్పాడు. పౌలు తిమోతికి రాస్తూ అన్నాడు, మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంట? పాపులను రక్షించటానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలవ రాలేదు. రోమా 3:23 ఏముంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడానికి నుంచి మహిమను, నీతిమంతుడు ఒక్కడు లేడు. అందుకనే ఆయన నీతిమంతుడై ఉండి, ఎలాగ నీతిమంతుడని మనం చూస్తాం చూడండి. ఇస్కరియోతు యోధా చెప్తాడు, మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 27వ పరిశుద్ధ గ్రంథంలో 27వ అధ్యాయం 4వ వచనం, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పి 30 వెండి నాణ్యములకు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకులకును వారి యొద్ద కుదుర్చుకొని అమ్మి వాటిని అనుభవించలేక ఏమంటున్నాడు? ఏ రక్తం అంట? నేను నిరపరాధి రక్తమును అప్పగించి ఏం చేశాను? పాపము చేశాను. ఏ పాపము లేని 26 ప్రియులారా గమనించండి, 6వ అధ్యాయము ఎబ్రిలికి రాసిన పత్రిక 26వ వచనంలో, ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కళ మనుషుడు, పాపులలో చేరక నిర్దోషి. కాబట్టి నేను నిరపరాధి రక్తమును అప్పగించి ఏం చేశాను? పాపం చేశాను. అలాగనే 27వ అధ్యాయం 24వ వచనం చూస్తే చివరి భాగం నేను చదువుతున్నాను.
ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని. పిలాతు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని. ఇంకా 27వ అధ్యాయము 19వ వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. నువ్వేం చేయొద్దు? ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. జాగ్రత్తగా వినండి. నీతిమంతుని రక్తం, నిర్దోషమైన రక్తం, ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. పిల్లలు గమనించండి. తెలిసినటువంటి వారు అలాగంటే ఇంకా యోహాను సువార్త దయచేసి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్తను మనం చదువుకుందాం. 11వ అధ్యాయం 49వ వచనం. 11వ అధ్యాయము 49వ వచనం. అయితే వారిలో కైపాను ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలియదు. ప్రధాన యాజకుడిగా కైపా వచ్చాడు. అక్కడున్న యూదులను పెద్దలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మీకేం తెలియదు అసలు, నేను చెప్తాను వినండి అంటున్నాడు. ఏంటి, ఎందుకంటున్నాడు మీకేం తెలియదని? 50వ వచనం. మన జనమంతయు నశించిపోకుండానట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తం. మనమందరూ నశించిపోకుండా ఉండాలి అంటే ఒక మనుషుడు మన కొరకు ఏం చేయాలి? చనిపోవాలి. వాడు గ్రంథాలు చదివారు, ప్రవచన గ్రంథాలు చదివారు. అందుకనే కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని యెషయా గ్రంథం 7:14 చెప్పబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21లో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అనే పేరు పెట్టబడునని రాయబడింది. యేసు అనగా రక్షకుడని అర్థం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మీకేం తెలియదు, నేను చెప్పినట్టు వినండి. 2 వాదనలు ఎందుకు మీ మధ్య? మనం నశించకుండా ఉండాలి అంటే, మనం బాగుపడాలి అంటే, మనకు క్షేమంగా ఉండాలి అంటే ఏం జరగాలి? ఒక మనుషుడు మనందరి కొరకు ఏమవ్వాలి? చెప్పండి, చనిపోవాలి. ఆ మనుషుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ కొరకు, నా కొరకు, సర్వమానవాళి కొరకు ఆయన పరలోకమున మహిమను సింహాసనాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి మనందరి పాపదోషమును భరించి మనలను దైవరాజ్యానికి వారసులుగా చేయడానికి తాను మండుటెండలో, గవిని వెలుపల, శిబిరం వెలుపల ఆయన నిలువు కొయ్యకు, అడ్డ కొయ్యకు వ్రేలాడు తీయబడి ఆయన సొగుసును స్వరూపాన్ని కోల్పోయి చూడనొల్లని వానిగా, రిక్తునిగా చేయబడ్డాడు. ప్రియులారా, అలాగైతే దైవ గ్రంథంలో మరొక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 52వ వచనం. యేసు ఆ జనము కొరకును మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలు ఏకముగా సమకూర్చుటకును సావనై ఉన్నాడని ప్రవచించెను. ఎవరంట? ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన వారందరి కొరకు యేసేమై ఉన్నాడు? సావన. ఇశ్రాయేలు కొరకు, అన్ని జనుల కొరకు, చెదిరిపోయిన వారందరి కొరకు ఆయన ఏమై ఉండాలి? చనిపోవలసి ఉంది. కాబట్టి 53లో కాగా ఆ దినము నుండి వారు ఆయనను ఆలోచించరు. యేసు ప్రభు వారు గుడివారిని, కుంటివారిని, శాంతరోగులను, బలహీనులను, కుష్ఠరోగులను, దయ్యం పట్టిన వారిని అనేక మందిని బాగు చేస్తే ఏది వాళ్ళల్లో కార్యం చేయలేదు. కానీ ఏం చేసింది? మీ కొరకు ఒక మనుషుడు చనిపోవాలి, మనం నశించకుండా ఉండాలి అంటే అని ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు అంటే ప్రజలందరి పక్షంగా ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళే ప్రధాన యాజకుడు. ఆయన చెప్తున్నాడు, ఒక వ్యక్తి చనిపోవాలి, ఆ వ్యక్తి ఏనే అని వాళ్ళందరినీ సమ్మతపరిచి సమాజాన్ని యేసు ప్రభువుని అప్పగించటానికి ఆనాటి నుండి వారు ఏం చేశారు? అందరూ
కుమ్ముకుడిగా ప్రయత్నము చేశారు, సంపన ఆలోచించారు. అయితే ప్రభు అయిన యేసు లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెతకి రక్షించటానికి మనుష్య కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేనికంట? నశించిన దానిని వెతకి రక్షించటానికి మనుష్య కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎవరైనా ఎతుకుతారా? తప్పిపోయిన గొర్రెని ఏం చేశాడు ఆయన? 99 గొర్రెలను వదిలిపెట్టాడు. ఎన్నిటిని చెప్పండి? ఎన్నిటిని? 99 గొర్రెలను వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రె దగ్గరికి వెళ్ళి వెతికి దాన్ని ఏం చేశాడు? భుజం మీద ఎత్తుకొని, ఇదిగో తప్పిపోయిన నా గొర్రె దొరికింది, నాతో కూడా మీరు ఏం చేయండి? ఆనందించండి. నాతో కూడా మీరు ఆనందించండి. అందుకని ఒక పాపి రక్షించబడితే పరలోకంలో గొప్ప సంతోషం. ఎవరు రక్షించబడితే? ఒక పాపి. పరలోకంలో గొప్ప సంతోషం. కాబట్టి నశించిన దానిని వెతకి రక్షించటానికి వచ్చాడు. ఆయన మన అపరాధములను, మన పాపములను భరించాడు. కాబట్టి ఈ విషయాలు దైవ గ్రంథంలో రాయబడ్డాయి. యేసు ప్రభువారు మనందరి పాపముల విషయమై ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా ఆయన ఏం చేశాడు? తిరిగి లేచాడు. ప్రియులారా, అయితే ఆయన మానవ మాతృలమైన మన ఎడల ఆయన తన కృపను చూపినవాడుగా ఉన్నాడు. ఏం చూపాడు? కృపను చూపినవాడుగా ఉన్నాడు. ఆయన విషయాలలో మనం చూస్తే యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు కుడి పక్కన ఒకడు, ఎడమ పక్కన ఒకడు. ఎక్కడెక్కడ ఉన్నారంట? కుడి పక్కన ఒకడు ఉన్నాడు, ఎడమ పక్కన ఒకడు ఉన్నాడు. ఎడమ పక్కన ఉన్నవాడు ఏమన్నాడు? నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించన్నాడు. కుడి పక్కన ఉన్న దొంగ ఏమన్నాడు? యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ఎప్పుడంట? నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ప్రభు ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు? నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావు. ఎక్కడుంటావంట? పరదేశంలో ఉంటావు. నాతో కూడా ఉంటావు. దేవునితో ఉండటం ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టం. మనం దేవునితో ఉండాలని, దేవునితో సహవాసం చేయాలని, ఈ లోకములో ఉండి లోకములో జీవించి లోకములోనే తిరిగి నశించి నిత్య నరకానికి, పాతాళానికి వెళ్ళటం దేవునికి ఇష్టమో లేదు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని ఎతకండి. ప్రభువా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. అందుకని ప్రభు కూడా చెప్పాడు మత్తయి సువార్త 6లో, నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఏది ఇష్టమో అది మీకు అనుగ్రహించబడును అని చెప్పాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో దేవుడు నాతో కూడా, చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయును. నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండను. ఆయన ఎక్కడుంటాడు? ఆయన సింహాసనం మీద ఉంటే సింహాసనం మీద, ఆయన భోజనం చేస్తే ఆయన భోజనం, నాతో కూడా అతడు భోజనము చేయను. జీవవృక్ష ఫలములు, ఇదిగో మీరు సహించిన వారైతే నాతో కూడా జీవవృక్ష ఫలములను మీరు ఏం చేస్తారు? భుజిస్తారు అని ప్రభు చెప్పాడు. కాబట్టి దైవ గ్రంథంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రభు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడు.
నాతో కూడా నీవు పరదేశంలో ఉండు. ఇంకా ఎవరైనా ప్రభువుని నమ్ముకోలేదా? ప్రభునందు విశ్వాసం ఉంచలేదా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. రేపు మనది కాదు. మనం ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారు. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచాలి. దేవుని రాజ్యానికి మనము వారసులు కావాలి. ప్రభు వెంటనే అన్నాడు, నాతో కూడా నీవు ఎక్కడుంటావు? పరదేశులా. నెమ్మది కలిగిన స్థలం, ఆకలి దప్పులు లేని రాజ్యం, వడగాలుపులు లేని రాజ్యం, బంగారు వీధుల్లో తిరుగుతావు, ముత్యములతో అలంకరించబడిన పట్టణం, గృహాలు. ఇదిగో నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నానని యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పాడు. ఆయన వెళ్ళకపోతే మనకేముండదు? స్థలము ఉండదు. నేను వెళ్ళని ఎడల మీకు అక్కడ స్థలము ఉండదు. కాబట్టి దైవ గ్రంథంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రభు యొక్క మార్గములో, ప్రభు యొక్క నడవడిలో, ప్రభు యొక్క జీవితాన్ని, అట్టి మనసును మనము ఆయుధంగా ఏం చేయాలి? ధరించుకొని క్రీస్తు యేసుకు కలిగిన మనసును మనము కలిగి ప్రభు సన్నిధిలో ఆయన అమూల్యమైన సంగతి చెప్పాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు? వీరు ఈ వ్యత్యాసాలు ఎందుకు వస్తున్నాయి? భేదాభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయి? ఒకరినొకరు క్షమించుకోలేకపోవటం, తగ్గించుకోలేకపోవటం, ఓర్చుకోలేకపోవటం. కాబట్టి ఇవి చాలా అవసరం పిల్లరా. ఇవి మన మనసులో ఉంచుకోకూడదు. కోపపడుడు కానీ పాపము చేయకూడని అవసరాన్ని బట్టి అలాగొస్తే వెంటనే సమ్మతపడాలి, సమాధాన పడాలి. కోప్పడమంటే రీజన్ ప్రకారం కోప్పడాలి, ఎలాగ పడితే అలా కాదు. కాబట్టి నేను చివరి మాటను గుర్తు చేస్తాను. చూడండి, యోహాను సువార్తలో, యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుండి దైవవాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువారు లేఖనముల ప్రకారం ఆయన శ్రమపడి, లేఖనముల ప్రకారం ఆయన 3వ దినాన లేపబడ్డాడు అనే విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. యేసు ప్రభువారు ఏం చెప్పాడు అంటే, సమాప్తమైనదని 38వ వచనం చూడండి, 19:38. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, ఏమని ఎరిగాడు? యేసు ఎరిగాడు. ఏమని? సమాప్తమైనదని ఎరిగి సమస్తమును నెరవేర్చిన వాడుగా ఉండి ఆయనకు దాహం అవుతూ ఉంది. ఏమవుతా ఉంది? దాహం అవుతూ ఉంది. ఆయన ఏమడిగాడు? దాహం అడిగితే నేను దప్పిగొనుచున్నాను. ఏమన్నాడు? నేను దప్పిగొనుచున్నాను. ఇది 3వ మాట. ఏమంటున్నాడు? నేను దప్పిగొనుచున్నాను. పిల్లలు గమనించండి, ఆయన దప్పిగొనుటా ఉంటే ఏమిచ్చారు? చేదు చెరకను ఇచ్చాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నా యందు మీరు విశ్వాసం ఉంచితే మీ కడుపులో నుండి ఏం పారుతాయంట? జీవజల నదులు పారును అని ప్రభువు చెప్పాడు. మీరు నా యందు చూడండి, ఆయన దప్పిగొంటే ఇవ్వలేదు. 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొని నీడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. వాడి కడుపులో నుండి ఏం పారుతాయంట? జీవజల నదులు పారును. మీకు దప్పిక అయితే నా యొద్దకు వచ్చి ఏం తీర్చుకోమంటున్నాడు? దప్పిక. ఆనాడు అరణ్యములో ఇశ్రాయేలీయులకు దప్పిక అయితే బండ నుండి నది
ప్రవాహం వలె నీటిని ఆయన తెప్పించినవాడు. ఆయన శిలువ మీద మండుటెండలో దాహం వేసినప్పుడు సేదు చెరకను ఆయనకిచ్చారు. ప్రభు చెప్పాడు, ఆకలి అయితే అన్నం పెట్టండి మీ శత్రువుకి, దాహం వేస్తే దాహం ఇవ్వండి. ప్రభు చెప్పాడు. కాబట్టి ఆ మనసును మన హృదయంలో ఉంచుకోకూడదు, అది మంచిది కాదు. యేసు ప్రభు వారు మన నిమిత్తమై, ఆయన మన అతిక్రమముల నిమిత్తమై కలువరి శిలువలో బలి అయి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ప్రియులారా, ఆయన శిలువ మరణం నశించిపోయే మనల్ని వెతికి రక్షించటానికి అని చెప్పబడింది. అలాగైతే దైవ గ్రంథంలో ప్రభు అయినటువంటి యేసు 46వ వచనంలో ఒక మాట పలికాడు చూడండి. ఆయన ప్రాణం విడిచేటప్పుడు కొన్ని సంభవాలు కూడా జరిగినాయి, చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ఏం విడిచాడంట? ఆయన ఆత్మను ఎవరికి అప్పగించుకున్నాడు? దేవునికి. మరి నీవు నేను ఎవరికి అప్పగించుకోవాలి? ఏది జాకపోతే ఎవరికి అప్పగించుకుంటాం? దేవునికి. అప్పుడు కాదు, సజీవ యాగముగా మీ దేహములు దేవునికి సమర్పించు. ప్రభు అయిన యేసు అక్కడ రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచాను. ఏం విడిచాడంట? ప్రాణము విడిచాను. అంటే ఇక ఆ రోజుతో అయిపోయిందా యేసు ప్రభు పని? ప్రకటన గ్రంథంలో అన్నాడు, నేను మృతుడునై తిని గాని యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను. ఏమై ఉన్నాడంట? యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఎందుకు ఇలాగ చేశాడు? మరి నీవు నేను చనిపోతాం, మరలా ప్రభు ఎలాగ లేచాడో అలాగొకరోజు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, ప్రభు ఎలాగ లేపబడ్డాడో అలాగ మనం కూడా ఏం చేయబడతాం? లేపబడతామనే గ్రహింపు కోసం ఇలాగ చేశాడు. అయితే ఆయన ప్రాణం విడిచిన తర్వాత శతాధిపతి జరిగింది చూసి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడు అయి ఉన్నాడని చెప్పి దేవునిని మహిమ పరిచయం. ఏం చేశాడంట? ఈ మనుషుడు ఎవరంట? నిజంగా నీతిమంతుడు అని శతాధిపతి దేవుణ్ణి ఏం చేశాడు? మహిమ పరిచయం అని రాయబడింది. తర్వాత 48 చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యమును చూసి రొమ్ము కొట్టుకొనుసు తిరిగి వెళ్ళిపోయారు. ఏం చేశారంట? రొమ్ము కొట్టుకుంటా ఏడ్చుకుంటా, ఇది ఎలాగ జరిగింది, ఎందుకు ఇలాగ చేసామంటే ప్రభు ముందే చెప్పాడు. 28వ వచనంలో, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి, నా కోసం వద్దు. అది చాలామంది 40 దినాలు ఉపవాసం అని ఏడవటం, మొఖం అది ఒక రకంగా పెట్టడం, అదేమంటే మాంసం తినము, ఏ పని చేయము. ఏందది? ప్రభు ఏం చెప్పాడు? మీకోసం, మీ పిల్లల కోసం, మీ రక్షణ కోసం, మీ క్షేమం కోసం, దానికోసం ప్రయత్నం చేయండి. నేను లేఖనముల ప్రకారం ఈ లోకానికి వచ్చే, లేఖనముల ప్రకారం మృతి పొందే, లేఖనముల ప్రకారం 3వ దినం తిరిగి లేచే. లేఖనములు అంటే ఏంది? దేవుని వాక్య ప్రకారం, దేవుని మాట ప్రకారం వచ్చా. తన ప్రియకుమారుని ప్రభువుని యేసు పాప శరీరాకారంతో పంపించాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో. వీటిని మనం గుర్తించాలి. కాబట్టి మన పాపముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తం ప్రభు చనిపోయి సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన ఆ మాటను మనం చదువుకొని ముగించుకుందాం. 23వ అధ్యాయంలో లూకా సువార్త 44 వచ్చి, అప్పుడు రమారమే మధ్యాహ్నం ఆయన, అది మొదలుకొని 3 గంటలకు ఆ దేశం మీద చీకటి కమ్మిన, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలైపు తెర నడిమికి సినిగెను,
అప్పుడు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. సూర్యుడు కూడా అదృశ్యుడయ్యాడు ఆయన మరణానికి. కటికి చీకటి కమ్మింది, బండలు బద్దలయ్యాయి. దేవాలయపు తెర ఏమైందంట, మధ్యకు చినిగిపోయింది. అంతకుముందు దేవాలయం గుడారం ఎలాగుంటే ఇక్కడ ఏముండేది, కటన్ ఉండేది, బలిపీఠం, మందసం ఇవన్నీ ఉంటాయి. అక్కడ బలిపీఠం ఉంటుంది, ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. దేవాలయపు తెర ఏమైంది, చినిగిపోయింది. అంటే అడ్డు తొలగించాడు. ఏం చేశాడు మనకి? ఇప్పుడు ఎప్పుడైనా మందిరంలోనికి మనము రావచ్చు. యేసు క్రీస్తు ప్రభు ఆ తెరను ఏం చేశాడు, తొలగించాడు. ఆ ముసుగును ఏం చేశాడు, తొలగించాడు. ఇంకా నువ్వు అంగీ కట్టుకోవాల్సిన పనిలా, తాడు కట్టుకోవాల్సిన పనిలా, నీ గురించి ఎవరు దేవుని దగ్గరికి వెళ్ళాల్సి చెప్పాల్సిన పని నీకు నువ్వే చెప్పుకోవచ్చు. నీకు నువ్వే ప్రభుతో నాకు నేనే ప్రభుతో మాట్లాడుకోవచ్చు. ఆయన శిలువ మరణం చేత మనకంత గొప్ప కార్యాన్ని ప్రభు చేశాడు. అందుకనే ఈ గుడ్ ఫ్రైడే, ఈ మంచి శుక్రవారం, యేసుక్రీస్తు మరణదినం, ప్రజలు ఎవరు నశించిపోకుండా ఉండాలి అని నశించిన ప్రజలను వెతికి రక్షించటానికి ప్రభు లేఖనముల ప్రకారం ఈ లోకానికి వచ్చి మనల్ని విమోచించాడు. అందుకు దేవునికి ఏం చెప్పాలి? మనము స్తోత్రం చెప్పాలి. అలాగ ప్రభువుని సేవిస్తూ మనం ముందుకు కొనసాగాలి.